9 పంటలు ఈ 1,00,000 ఎకరాల్లో కూడా. ఇందులో వీళ్ళు ఇచ్చిన 55,000 ఎకరాలే కాకుండా ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో కూడా వ్యవసాయం చేసేసేవాళ్ళు. అక్కడ పబ్లిక్ 169 పంటలు పండేటటువంటి ప్రాంతం. అంటే అసలు ఏ రోజు ఖాళీ ఉంటుందండి అక్కడ? ప్రతిరోజు మినిమం ఒకప్పుడు 300, ఫైనల్గా వచ్చేటప్పటికి ఇలా ఈ రాజధాని ప్రచారం జరిగే టైంకి ప్రభావం ప్రారంభమయ్యే నాటికి 500 రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు రోజుకి. ఒక రోజుకి 500 రూపాయలు. హైదరాబాద్లో కొత్తగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వెళ్తున్న వాళ్ళకి వస్తున్నది 10,000, 12,000 రూపాయలు జీతాలు. బీటెక్ పూర్తయిన వాళ్ళకి వస్తున్నది. ఇక్కడ 15,000 నెలకి సంపాదిస్తున్నారు. చివరికి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు అక్కడ ఉన్నటువంటి మల్లెపూలు కోసి మాలలు కట్టి, ఆ కోసినందుకు ఎంత, మాలలు కట్టి అమ్మినందుకు ఎంత అని నిరంతరం ఇంట్లో భార్య సంపాదిస్తాడు, భర్త సంపాదిస్తాడు, బిడ్డలు సంపాదిస్తారు. 10 ఏళ్ళు దాటిన ప్రతి బిడ్డ సంపాదిస్తారు. ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి సంపాదిస్తారు. అలాంటిది వాళ్ళ ఆ సంపాదన అంతా కోల్పోయినట్టే కదా. అది వాళ్ళందరికీ నీకెందుకు ఇక్కడ మీ బతుకులు మారిపోతాయి, మీకు 2,500 రూపాయలు ఎక్కడో ఎందుకని పాపం ఆ రైతుల బ్రతుకు ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లింగమనేనాళ్ళ భూము, హెరిటేజ్ భూము, సుజనా చౌదరి భూములు ఏమైనా తీసుకున్నారా? లేదు కదా, మిగతా వాళ్ళే కదా తీసుకుంది. ఇక్కడ ఆ భూములకి సంబంధించిన దాంట్లో ఒక మాట చెప్పండి. సరే, ఇక్కడ ఏంటంటే ఆబ్సెంటీ ఫార్మర్స్ అంటారు. అంటే అక్కడ